హలో గైస్, నేను మీ చెట్టిగా ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 లాస్ట్ బట్ 1 వీక్ రివ్యూ ఇస్తాను. అండ్ ఈ రివ్యూలో నాగార్జున గారు గౌతమ్ కి అండ్ ప్రేరణకి పిక్న క్లాస్ కరెక్ట్ గా ఉందా, బయాస్డ్ గా ఉందా, అండ్ టాప్ 5 ఫైనలిస్ట్ వాళ్ళు చేసిన గుడ్ థింగ్స్ వాళ్ళకి ఎందుకు కొట్టేయాలో చెప్తాను. అండ్ ఈ రివ్యూ కంప్లీట్ గా మిస్ కాకుండా ఉండాలంటే, కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. గైస్, నా ఛానల్లో నేను ఓటీటీ మూవీ రివ్యూస్ యాజ్ వెల్ యాజ్ బిగ్ బాస్ తెలుగు రివ్యూస్ ఇస్తాను. సో లాస్ట్ 90 days నుంచి నాకు లాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, లాక్స్ ఆఫ్ షార్ట్స్ వ్యూస్ వస్తున్నాయి, థౌసండ్స్ ఆఫ్ లైక్స్ వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు. సో ప్లీజ్ హెల్ప్ మీ టు గెట్ మానిటైజ్. అండ్ మీరు మానిటైజ్ చేస్తే నాకేందా అంటే ఎస్. సో ఒకసారి మానిటైజేషన్ అయినాక నాకు మానిటైజేషన్ అప్పటి నుంచి మనీ వచ్చినప్పటి నుంచి నేను అట్లీస్ట్ 25% అమౌంట్ మన సమాజానికి డెఫినెట్ గా స్పెండ్ చేస్తాను. అండ్ అవి కూడా వీడియోస్ చేసి పెడతాను. సో ప్లీజ్ హెల్ప్ మీ టు గెట్ మానిటైజ్. అండ్ మీరు లైక్ చేసినప్పుడల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేశారంటే వీడియో నచ్చింది కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వ్యూస్ అన్ని కూడా నాన్ స్పాయిలర్ రివ్యూస్ ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. గైస్, నేను గౌతమ్ కి సపోర్టివ్ గా మాట్లాడుతుంటే అందరు నన్ను గౌతమ్ పిఆర్ అనుకుంటున్నారు. సో నేను గౌతమ్ పెయిడ్ పిఆర్ కాదు, ఏ కంటెస్టెంట్ కి కూడా పెయిడ్ పిఆర్ కాదు. నేను కంప్లీట్ గా ఇండివిజువల్ రివ్యూయర్ ని. అండ్ నాకు నచ్చినట్టు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా ఇన్జస్టిస్ జరిగితే నేను దానికి అగేన్స్ట్ గా మాట్లాడతాను. అది నబీ కావచ్చు, నిఖిల్ కావచ్చు, లేదు అంటే గౌతమ్ కి కావచ్చు. నా చాలా వీడియోస్ లో కూడా నిఖిల్ కి సపోర్టివ్ కూడా ఉంది. ఎందుకు అంటే లైక్ బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ నిఖిల్ మీద అబండాలు వేసేసి వెళ్ళినప్పుడు నేను నిఖిల్ కి సపోర్టివ్ గానే మాట్లాడినాను. సో అక్కడ ఆయనకి ఇంజస్టిస్ జరిగినప్పుడు నేను డెఫినెట్ గా ఆయనతో సపోర్టివ్ గా మాట్లాడినాను. నబీల్ కి ఎప్పుడైనా ఎవరైనా హ్యాండ్ ఇస్తే నబీల్ కి సపోర్టివ్ చేసుకుంటూ మాట్లాడినాను. అంటే అతనికి ఇంజస్టిస్ జరుగుతుంది, సో ఆ ఇంజస్టిస్ ఆపాలి. సో ఆయన ఇండివిజువల్ గా ఆడుతుంటే మీరు సపోర్ట్ నచ్చితే సపోర్ట్ చేయను అలా చెప్పాను. సో అలా ఇంజస్టిస్ అవుతూనే నేను వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడతా, కానీ నేను ఎవరికి పెయిడ్ పిఆర్ కాదు. సో నా రివ్యూస్ అన్ని జెన్యున్గా ఉంటాయి. నాన్ స్పాయిల్ షోస్ రివ్యూస్ ఉంటాయి, షార్ట్ అండ్ క్రిస్పీ రివ్యూస్ ఉంటాయి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోర్ రివ్యూస్ ఫర్ ఓటీటీ మూవీస్ యాజ్ వెల్ యాజ్ బిగ్ బాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గైస్, ఈ రోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాగార్జున గారు గౌతమ్ తోటి చాలా సార్లు సారీ చెప్పించారు. ఎన్నిసార్లు సారీ చెప్పించారు అన్నట్టు అనిపించిందంటే అది ఆడియన్స్ మైండ్ లో ఫీడ్ అయ్యే వరకు, ఫోర్స్ఫుల్ ఫీడ్ అయ్యే వరకు సారీ చెప్పించినట్టు అనిపించింది. చాలా మంది కంటెస్టెంట్స్ ఎన్నోసార్లు ఆర్గ్యూ చేస్తారు నాగార్జున గారితో తప్పని చెప్తే, బట్ ఇక్కడ గౌతమ్ ఒక్కసారి కూడా ఆర్గ్యూ చేయలేదు. కంప్లీట్ గా యాక్సెప్ట్ చేశాడు, సారీ చెప్పాడు, చాలా సార్లు సారీ చెప్పాడు. బట్ నాగార్జున గారు కీప్ ఆన్ గోయింగ్. సో అది ఒక కొంచెం ఫోర్స్ఫుల్ ఫీడ్, అది ఆడియన్స్ కి ఫీడ్ కావాలన్నట్టు ఉన్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించింది? జస్ట్ ఆయన చేసింది ఓకే కరెక్టే. గౌతమ్ నిఖిల్ ఎక్కడ కూడా ఆడుకున్నాడు అని కూడా అనలేదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలేదు. కానీ అంటే గౌతమ్ కనిపించింది, ఆయన సారీ చెప్పాడు. అన్నిసార్లు సారీ చెప్పించిన, ఒకసారి సారీ చెప్పినా, 2 సార్లు సారీ చెప్పినా కానీ ఆపేయచ్చు. బట్ నాగార్జున గారు కీప్ ఆన్ గోయింగ్. మీకు అనిపించిందా? ఈ రోజు నాగార్జున గారు గౌతమ్ కి పీకిన క్లాస్ నిఖిల్ కి పీకినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ కూడా బే అన్నాడు, అదొక తప్పు. అండ్ నిఖిల్ కూడా నువ్వు తప్పు అనుకుంటే ఐఎమ్ సారీ అని చెప్పిండు. అంటే అక్కడ రియలైజేషన్ లేదు నిఖిల్ కి కూడా, సేమ్ యాజ్ గౌతమ్. సో గౌతమ్కి అంతసేపు క్లాస్ బీకినప్పుడు నిఖిల్కి ఒక్కసారైనా డైరెక్ట్ గా చెప్పలేదు, ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇన్ఫాక్ట్ రోహిణి మాట్లాడింది దాని గురించి, కానీ నాగార్జున గారు ఎక్కడ కూడా నిఖిల్ కి క్లాస్ బీకలేదు. సో ఇదంతా ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎవరికైతే ఎక్కువ క్లాస్ బిక్తారో, ఓకే వీడు తప్పు చేసిండు, ఈ కంటెస్టెంట్ తప్పు చేసిండు, సో ఓట్స్ ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి వెళ్తాయి. సో అదే ఇది ఇక్కడ కూడా అంతే ఈక్వల్ గా చేస్తే ఓట్స్ ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళకి వేస్తారు. సో ఇలా చేయడమే బయాస్డ్ అనిపించింది నాకైతే. ఈ రోజు నాగార్జున గారి స్పీచ్ డెఫినెట్ గా బయాస్డ్ అనిపించింది. సాటర్డే రోజు గౌతమ్ ని వాడుకోవడం అన్న వర్డ్ మీద ఎంతసేపు తిట్టిండు అండ్ ఎంతోసేపు క్లాస్ బీకిండు, రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది, చాలా పెద్ద వర్డ్, చాలా పెద్ద అబండం అని చెప్పేసి. బట్ అదే మాట అడుగుతున్నాను, మరి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసి నువ్వు స్ట్రాంగెస్ట్ ఉమెన్ ని వాడుకున్నావు అని చెప్పేసి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ ముగ్గురు సేమ్ మాట అనేసి నిఖిల్ ని నామినేట్ చేస్తారు. మరి ఆ రోజు వేరే వాళ్ళు ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు? ఈ రోజు విష్ణుప్రియ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మరి వేరే వాళ్ళు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేసిండో? ఆ వీకెండ్ నాగార్జున గారు ఇది తప్పు నామినేషన్ క్యాన్సిల్ చేస్తున్నా, పెద్ద అబండం అని చెప్పేసి ఎందుకు చేయలేదు? అంటే అప్పుడు ఒక నయం, ఇప్పుడు ఒక నయం. అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే అప్పుడు తప్ప చేశారా, ఇప్పుడు తప్పు చేస్తున్నారా? కమెంట్ చేయండి. ఫైనలీ ఆడియన్స్ టాప్ 5 ని సెలెక్ట్ చేసేసారు. నిఖిల్, నబీల్, గౌతమ్, అవినాష్ అండ్ ప్రేరణ. సో ఈ 5 మెంబర్స్ ఎన్ని గుడ్ థింగ్స్ చేశారు, ఏం గుడ్ థింగ్స్ చేశారు, ఎంత కష్టపడ్డారు, దీని గురించి మాట్లాడుకుందాము. అండ్ ఒక్కొక్కరి గురించి అన్ని పాజిటివ్స్ మాట్లాడుకుందాము, నెగిటివ్స్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ టాప్ 5 లో ఉన్నారు, ఆల్రెడీ
ఓటింగ్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఎవరు ఓటేస్తున్నారో వాళ్ళ గుడ్ థింగ్స్ మాట్లాడుకుందాము. అండ్ మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసి వాళ్ళని గెలిపించండి. నచ్చిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఓట్ వేయండి. ఓన్లీ నచ్చుతారు వీళ్ళు విన్ కావాలని అనుకుంటే సరిపోదు. మీరు కంపల్సరీ వీలైన పాసిబిలిటీస్తో ఓట్ వేయండి. నబిల్ ఫైనలిస్ట్ కావడం అసలు ఆశ్చర్యకరం కాదు, ఎందుకంటే చాలా కష్టపడి వచ్చాడు. అండ్ నిజంగా సెలబ్రిటీ సపోర్ట్ లేకుండే, అండ్ ఒక సెలబ్రిటీ కాదు, నబిల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అతను చెప్పినట్టు ఒక 9 years 10 years నుంచి తను వర్క్ చేస్తున్నాడు. కన్సిస్టెన్స్ గా ఇంత చేసుకుంటూ బిగ్ బాస్ కి రావడం అంటే అంత ఈజీ ఆసమాషి కాదు. అండ్ నబిల్ కి ఎన్నో సార్లు కష్టపడ్డాడు వచ్చాడు. ఎక్కడ 2 సార్లు ఛాన్స్ వచ్చింది. 2 సార్లు కూడా ఎప్పుడు కూడా ఆయన ఈజీగా రావాలని కోరుకోలేదు. ఒకసారి షీల్డ్ వచ్చింది, ఇంకోసారి చేయండి. కింద నెంబర్ ఉంది. అండ్ ప్లీజ్ ఓట్ ఫర్ ప్రేరణ. అవినాష్ ఒక ఎంటర్టైనర్ అండ్ టాప్ 5 లకు రావడం అంటే అంత ఆశామించి కాదు. అందరికన్నా ఫస్ట్ వచ్చిండు, ఎన్నో గేమ్స్ ఆడిండు, ఎంతో నిబంధనతో ఆడిండు. అండ్ ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం వచ్చిండు. అండ్ సెకండ్ టైం కూడా 2 times కూడా టాప్ పొజిషన్స్ వరకు వచ్చిండు. అండ్ ఈసారి అండ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎంతో కష్టపడి తన దగ్గర వేరే సీరియల్స్ కి పే చేసి మరి బిగ్ బాస్ కి వచ్చిండు. అంటే అంత ఫోకస్ ఉన్న మనిషి ఈసారి డైరెక్ట్ గా ఫైనలిస్ట్ అయ్యిండు, అందరికన్నా ఫస్ట్ అయ్యిండు. అంత ఈజీ కాదు. అండ్ ఫైనలిస్ట్ అయినాక కూడా ఎంతో మందికి ఎన్నో సార్లు ఎంటర్టైన్ చేశాడు. సో వేరే వాళ్ళు కంపేర్ చేస్తే డెఫినెట్ గా ఒకసారి టాప్ లో ఫైనలిస్ట్ కి వచ్చేసాక ఎంటర్టైన్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఆట ఆడడం కానీ కంప్లీట్ గా డౌన్ చేసేస్తారు, రిలాక్స్ అవుతారు. బట్ అవినాష్ ఇక్కడ రిలాక్స్ కాలేదు. అండ్ ఆయన ఓట్ చేసి గెలిపించాలనుకుంటే కింద నెంబర్ ఉంది, ఓట్ చేయండి, గెలిపించండి. గౌతమ్ ఫైనలీ టాప్ 5 కి వచ్చాడు. అండ్ గౌతమ్ కంప్లీట్ హైదరాబాద్. గైస్ ఇది ఈ రోజు రివ్యూ. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేసి గెలిపించండి. అంతేకాకుండా నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నేను జస్ట్ బిగ్ బాస్ రివ్యూసే కాదు, ఓటీటీ మూవీస్, ఓటీటీ వెబ్ సిరీస్ అండ్ మూవీ రివ్యూస్ కూడా ఇస్తాను. నా మూవీ రివ్యూస్, నా ఓటీటీ రివ్యూస్ అన్ని కూడా నాన్ షో స్పాయిలర్స్ ఉంటాయి. అంటే ఎక్కడ డీటెయిల్ రివ్యూస్ ఇవ్వను, హై లెవెల్ రివ్యూస్ ఇస్తాను. అండ్ రేటింగ్ ఇస్తాను, జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి, జెన్యూన్ రేటింగ్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. And thanks for watching. Please like, share and subscribe to my channel for more videos. Signing off for the day.